హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్వి మల్టీవర్స్. ఈరోజు మీకు ఎగ్తో వెల్లుల్లి కారం చెప్పేస్తానండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, సింపుల్గా స్పైసీగా చాలా బాగుంటుంది. ఇంకా రుచి అయితే మాత్రం అసలు మాటలకే అందమండి, అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పాలి. ఇది ఎప్పుడైనా మనకి నోరు బాగాలేనప్పుడు ట్రై చేయండి, ఇంకా ఇంకా బాగుంటుంది. ఎలా చేయాలంటే ఇప్పుడు చెప్పేస్తాను, చూసాను. మరి నేను దీనికోసం ఒక 4 గుడ్లని బాగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక కడాయిలోని ఒక్క చుక్క నూనె కూడా లేకుండా నేను ఒక 15 ఎండుమిర్చిని వేసుకొని అది వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. మొత్తం అంతా వేగడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. మంచి సువాసన వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే అది ఫ్రై చేసుకోవాలి. అది పూర్తిగా వేగిపోయిన తర్వాత మనం అదంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. బౌల్లో తీసుకున్న తర్వాత ఒక 20 వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేసుకుందాం. మొత్తం అంతా వెల్లుల్లి రెబ్బలు వేసేసిన తర్వాత మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది గ్రైండ్ అయిపోయిన తర్వాత ఏదైతే కళాయిలో మనం వేపుకున్నామో అదే కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మనము ఉడకబెట్టుకుని గుడ్లు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఎర్రగా అయినంత వరకు గుడ్లని ఫ్రై చేసుకుందాం. గుడ్లు ఎర్రగా ఫ్రై చేస్తేనే నాకైతే ఇష్టం. మీకు నార్మల్గా కూడా వేసేసుకొని తినచ్చు అంటే వేసుకోండి, నో ప్రాబ్లం. నేనైతే ఫ్రైగానే తింటా. బాగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. అదే కళాయిలో నాకైతే ఆయిల్ సరిపోయింది, మీకు చాలపోతే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అందులో సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని మీడియం సైజులో 2 ఉంటే వేసుకోండి. సన్నంగా పొడుగ్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మొత్తం అంతా వేగేంత వరకు ఫ్రై చేసుకుందాం. అది బాగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా అందులో యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుంటూ మనము ఉల్లిపాయల్ని బాగా వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత వెల్లుల్లి కారం ఉంది కదండి, ఆ కారాన్ని మనం ఇందులో వేసుకుందాం. వేసుకొని మొత్తం అంతా ఈ ఉల్లిపాయలు పేస్ట్ మొత్తం కలిసేటట్లు ఒక 2 సార్లు బాగా కలుపుకుందాం. అది బాగా కలిసిపోయిన తర్వాత ఈ వెల్లుల్లి కారం దాంట్లోనే మనము 1 టేబుల్ స్పూను ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇంకొకసారి 2 సార్లు బాగా కలుపుకుంటే కర్రీ చాలా బాగా ఉప్పు అంతా కలిసిపోతుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఎగ్స్ యాడ్ చేసేసిన తర్వాత ఈ మొత్తం వెల్లుల్లి కారం ఈ గుడ్లకు పట్టేంత వరకు కలుపుకొని వేయించుకోవాలి. అంతేనండి, ఇంకా బాగా వేగిపోతే సర్వ్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.